ఈ రైతు బంధు వచ్చినప్పుడు అయితే మంచిగా ఉండే కదా మీకు? మంచిగా ఉండు కాదు సగం ఆదుకుండా ఆయన. ఇప్పుడు చేనులకు ఇంత మందు కావాలంటే అది ఇస్తే తెచ్చి చేసుకున్నాం, ఉమ్, నీళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు లేవా, ఆ మందు లేదా, ఏం చేసుకుంటాం ఇక? ఉమ్, ఏం చేయపోతాండి అవి. ఉమ్. మొత్తం ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బంది ఉన్నాం సార్. మా ఉమ్, లక్ష్మీపురం నేనైతే ఇబ్బందినే ఉన్నా. ఉమ్, కడమలకి ఎవరికి వచ్చిందో తెలియదు కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఇంత ఇంత పంట పండింది, ఇంత సాయం చేసిండు. కానీ ఈ సాయం చేయడం గీయం లేదు, అంత పోయింది. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కాడ పోయింది, బుద్ధిగారు ఇచ్చిండ్రు. ఉమ్, అది లేదు, ఇది లేదు, ఇది లేదు. నెత్తి దువ్విలు. నెత్తి వీరు కథ ఎటు పెట్టి ఓటు వాడు గెలిచినాడు. ఇక 5 ఏళ్ళ దాకా ఇక నన్ను ఏం బిక్తారో పీకు అన్నట్టున్నది. ఉమ్, అంతేనట్టు. ఇక అంతకన్నా వ్యక్తులు ఏం చేస్తాం ఆయన. ఉమ్, మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే ఇదేనా బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు ఏం పడదు. ఉమ్. రాష్ట్రం మొత్తం. రాష్ట్రం మొత్తం అంతే. ఇక అందరు పోయి అందులో వేసినాక నేను ఒక్కనే అయిపోతే ఆగుతుంది వాళ్ళకు. అవునవును. అందుకు అట్లనే చేసిన సారు. ఉమ్, ఆయన ఉచితంగా ఇప్పుడు 2 లక్షలు ఇస్తాను, 2,000 ఇస్తాడు. కానీ 4,000 ఇస్తాడు. 4,000 ఇంకా 4 పైసలు ఇస్తాడు. గవే 2,000 ఇస్తాడు. ఏది పింఛని ఉమ్, అవి కూడా లేవు. ఉమ్. పెన్షన్ రా